వెల్కమ్ టు అవర్ షెడ్యూల్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది మనకి ఏప్రిల్ 15 తర్వాత. సో మరి ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నిటికంటే కూడా ఎక్కువ, అంటే డిగ్రీ అర్హత ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా పోటీ పడేటువంటిది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. తక్కువ అర్హత ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పోటీ పడతారు. బట్ అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి రిలీజ్ అయ్యేటువంటి పోస్టులు కూడా ఎప్పుడు కూడా మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలే ఉంటాయి. గత నోటిఫికేషన్లో దాదాపుగా 700 పైచీలకు నోటిఫికేషన్, మనకి 700 పైచీలకు పోస్టులు జూనియర్ అసిస్టెంట్లు పడ్డాయి. ఇప్పుడు కూడా అంతకంటే సంఖ్య ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి అదేవిధంగా మిగిలిన ఉద్యోగాలతో పోల్చుకుంటే హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ టెన్షన్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా సాలరీ బాగుంటుంది, పీస్ఫుల్ జాబ్ అనమాట. మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించడానికి ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏంటి, సిలబస్ ఏంటి, అదేవిధంగా ఒకసారి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తే మీ కెరియర్ ఎంతవరకు ఉంటుంది, మీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఏ ఏ పనులు మీరు చేయవలసి ఉంటుంది, మీకు సాలరీ ఎంత వస్తుంది, ఇక మిగిలినటువంటి ఫెసిలిటీస్ ఏమని ప్రొవైడ్ చేస్తారు, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా 6 షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2 years వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. ఒక వ్యక్తికి కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి, షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి మీతో 100% సిలబస్ కంప్లీట్ చేసి మీతో ఖచ్చితంగా జాబ్ కొట్టించేటువంటి ప్రోగ్రామ్ మనకి ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఎవరైతే మహిళలు కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, పార్ట్ టైం ఎంప్లాయీస్కి కానీ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంలో రానటువంటి హైకోర్టును ఉద్దేశించి, నోటిఫికేషన్ ఉద్దేశించి ర్యాపిడ్ బ్యాచ్ కూడా ఈ ప్రోగ్రాంలో స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకపోతే అసలు దయచేసి జాయిన్ కావద్దు. ఓకే. అదేవిధంగా 6 షెడ్యూల్ జోన్ మనకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కేవలం 399కి ద బెస్ట్ కోర్స్ అయితే అందిస్తుంది. అదేవిధంగా 200 రూపీస్కి ద బెస్ట్ బిడ్ బ్యాంక్, కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా బిడ్ బ్యాంక్, 150 రూపీస్కే మనకి 6 షెడ్యూల్ జోన్ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తుంది. వీటిని పొందడానికి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఇక్కడ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అనేటువంటిది ఉంటే సరిపోతుందండి. ఏదైనా ఒక డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ మనకి జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. మరి వయస్సు ఎంత ఉండాలి అంటే 18 నుంచి 42 సంవత్సరాలు, 18 నుంచి 42 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరొక 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అర్హత అనేటువంటిది డిగ్రీ. అనర్హులు ఎవరు ఉంటారు అంటే ఎవరైతే క్రిమినల్ కేసెస్ మీ మీద ఉంటాయో, అదేవిధంగా మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకోకుండా ఇంకొక ఇంకొకరిని మ్యారేజ్ కానీ వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు. క్లియర్గా మెన్షన్ చేశాడు ఆ లైన్, అందుకని చెప్తున్నాను. వాళ్ళు హైకోర్టు ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు. ఓకే. సో మరి ఇక ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మనకి 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. ఈ సిలబస్ ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి 399కి. ఈ సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా బిడ్ బ్యాంక్ మనం రూపొందించాము. 200 రూపీస్కి మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ వేయించుకోవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మరి సిలబస్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనేటువంటి అంశం, ఇండియన్ హిస్టరీ, ముఖ్యంగా మోడర్న్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, జనరల్ సైన్స్, అదేవిధంగా సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్ అంటే జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్. ఎక్కువ మార్కులు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయండి. కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఇది సిలబస్ మొత్తం మీద మనకి 40 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే ఇంగ్లీష్ అనమాట. రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాట్, క్లోజ్ టెస్ట్, అదేవిధంగా జంబ్లింగ్ సెంటెన్సెస్, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానియమ్స్, యాంటోనియమ్స్, ఈడియమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేటువంటి అంశాల మీద మీకు 40 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్గా 80 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి అస్సలు ఉండవు. నెగిటివ్ మార్క్స్ ఉండవు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో మరి ఎన్ని వస్తే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి బేస్డ్ ఆన్ కట్ ఆఫ్. లాస్ట్ టైం చూసుకుంటే 80% వరకు మార్క్స్ రావాల్సి వచ్చిందనండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి పేపర్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనకి గ్రూప్ స్థాయిలో మనం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అట్లా చదవాల్సిన అవసరం అయితే లేదు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో మీరు జాయిన్ అయితే మీ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, విధులు ఏ విధంగా ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్ని ఏమని పిలుస్తారంటే కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్.
కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని పిలుస్తారు. అంటే ఒక హైకోర్టుకి సంబంధించి ఏవైతే ఫైల్స్ ఉంటాయో, కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ ఉంటాయో, ఆ ఫైల్స్కి సంబంధించి మీరు కస్టోడియన్ అంటే రక్షకుడిగా వ్యవహరిస్తారు. అంటే హైకోర్టుకి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా మీ ఆధీనంలో ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ వర్క్, అంటే సెక్షన్ వర్క్, కోర్టు హాల్ వర్క్, కేస్ రికార్డ్స్ వర్క్ అనేటువంటిది మీరు చేయాలి. కోర్టు సెక్షన్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ వర్క్కి సంబంధించి, కోర్ట్ హాల్ అంటే ఒక సెషన్ వచ్చినప్పుడు, హీరింగ్కి వచ్చినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించి, కేసు రికార్డులు ఏవైతే ఉంటాయో అటన్నిటినీ ఒక ప్రాపర్ మేనర్లో మీరు మెయింటైన్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా అన్ని కోర్టు డాక్యుమెంట్లని మెయింటైన్ చేయడము, అదేవిధంగా ఒక కేసు అనేటువంటిది వచ్చినప్పుడు డైలీ ఒక కేసుని, ఆ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ రావాల్సిన కేసులు ఏవన్నీ ఉన్నాయో వాటన్నిటిని ఒక కేసు లిస్ట్ అనేటువంటిది, కేసు లిస్ట్కి కేసు కాజ్ లిస్ట్ అనేటువంటిది మీరు డిజిటల్గా అదేవిధంగా ఫైల్స్ పరంగా తయారు చేయవలసినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. అదేవిధంగా ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్ వర్క్స్, అంటే మీరు మీ కోర్టు నుంచి అదర్ కోర్ట్స్కి నోటీసులు కానీ, లెటర్స్ కానీ, ఫైల్స్ కానీ పంపించినట్లయితే అది అవుట్వర్డ్ అంటారు. అదేవిధంగా అదర్ కోర్ట్స్ నుంచి మీరు పనిచేస్తున్నటువంటి కోర్ట్స్కి ఏమైనా లెటర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ వస్తే అది ఇన్వర్డ్ అంటారు. వీటిని మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీదే ఉంటుంది. అదేవిధంగా ఒక కోర్టుకి సంబంధించి లెటర్స్, నోటీసెస్, కేస్ స్టేట్మెంట్స్, అదేవిధంగా డాక్యుమెంట్స్, అదేవిధంగా మనకి కేస్ ఫైల్స్, ఇలా A to Z ఇదంతా కూడా మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్క్రూటినీ ఆఫ్ ఫైల్స్, అంటే ఒక ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్కి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏవైనా, తప్పులు, మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ కేస్ ఫైల్స్కి సంబంధించి స్క్రూటినీ చేయవలసినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. సో ఇదంతా కూడా మీ యొక్క వర్క్స్ అనమాట. అంటే కంప్లీట్గా కోర్టులో ఆఫీస్లో చేసేటువంటి వర్క్ ఉంటుంది తప్ప మీరు బయట చేయవలసినటువంటి వర్క్ ఏమి ఉండదు. ఏవైతే వర్కింగ్ అవర్స్ ఉంటాయో, ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయో, 9 to 5 ఆఫీస్ టైమింగ్స్ 10 to 5 ఏదైతే ఉంటుందో ఆ 10 to 5 వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అంటే చాలా పీస్ఫుల్గా మీకు జాబ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా ఈ ఉద్యోగం అనేటువంటిది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మరి సాలరీ ఏ విధంగా ఉంటుందంటే, మీకు బేసిక్ పే అనేటువంటిది 26,220 రూపాయలు మనకి లాస్ట్ టైం మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. బట్ దీనికి టీఏ, డిఏ, అదేవిధంగా నెక్స్ట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి కదా. యాడ్ అయినప్పుడు మీకు వచ్చేటువంటి గ్రాస్ పే, అంటే చేతికి వచ్చేటువంటి గ్రాస్ పే చూసుకుంటే దాదాపుగా 33,000 దాకా మీకు హ్యాండ్కి క్యాష్ సాలరీ అనేటువంటిది అందుతుంది. మరి కెరియర్ గ్రోత్ ఎంతవరకు ఉంటుందంటే, ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కనుక మీరు కొంతకాలం చేసిన తర్వాత సీనియర్ అసిస్టెంట్గా మీరు ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్. మరి ఇంకా పైన ఉండవు, అంటే కోర్టుల్లో ఇంకేముంటాయి పైన, అంత మించే ఉండవు. కాబట్టి సీనియర్ అసిస్టెంట్ వరకు కూడా మీరు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక మిగిలిన ఉద్యోగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అసిస్టెంట్ అంటే బయటకు వెళ్ళి వర్క్ చేయాలి, ఆఫీస్ సబార్డినేట్ అంటే కొన్ని చిన్న పనులు చేస్తుండాలి. బట్ ఒక డిగ్నిఫైడ్గా ఆఫీస్, మనకి కోర్టులో ఒక ఆఫీసర్ కేటగిరీగా మనకి చేయాలి అని అనుకున్నప్పుడు, పీస్ఫుల్ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటిది బెస్ట్ అనమాట. మరి కోర్టు ఉద్యోగాలు మీ టార్గెట్ అయినా, గవర్నమెంట్ ఉద్యోగం మీ టార్గెట్ అయినా మన ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీతో గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధంగా A to Z కంటెంట్ మేము అందిస్తూ మిమ్మల్ని 100% ఎంప్లాయీగా మారుస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.